రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం. బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆధార్ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలంటూ ఈసీకి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన కొనసాగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో గోదావరి తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రాజధానిలో తాగునీటి సమస్యతో పాటు నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని వెల్లడి. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులతో బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు. 7 మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్రావు. గ్రూప్ 1 పిటిషన్లపై రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం. దసరా సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి పాఠశాలలకు, 28 నుంచి కాలేజీలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ. సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్లో ఆందోళన. నిషేధాన్ని ఎత్తివేయాలంటూ లక్షలాది మంది యువత నిరసన. పోలీసుల కాల్పుల్లో 14 మంది మృతి, 100 మందికి గాయాలు.